For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, ఫ్యామిలీ కోచ్, ఆయుర్వేదిక్ అండ్ సోషల్ యాక్టివిటీస్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, చాలా మంది అబ్బాయిలు పెళ్ళి వద్దంటే వద్దు అంటున్నారు. అసలు వద్దు అనడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా మేడం? చాలా ఉందమ్మ. భార్య బాధితులు చాలా మంది ఉన్నారు మగవాళ్ళు. ఏంటంటే బయటకు వచ్చి చెప్పుకుంటే, మగవాడు బయటకు వచ్చి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటే చిన్న చూపు చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే ఆడపిల్ల 4 కన్నీళ్ళు ఏడ్చిందంటే ఒక 100 మంది వస్తారు సపోర్ట్. కానీ మగవాళ్ళకి ఎవరు రారు. ఏం మగోడే కదా, వీడికేం రోగం అని చెప్పి అంటుంటారు. కానీ వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేరు. ఏంటంటే ఈ రోజుల్లో పెళ్లిళ్ళు ఎలా ఉన్నాయంటే, పాల ప్యాకెట్ కొంచెం లేటుగా తెచ్చినా డైవర్స్, ఆవిడ అడిగిన పార్కుకు తీసుకెళ్ళపోయినా డైవర్స్, లేదంటే ఏదన్నా కొంచెం మనసు బాగలేక మౌనంగా ఉన్నా కూడా నీకు నేనంటే ఇష్టం లేదు, నువ్వు అందుకే నాతో మాట్లాడట్లేదు, ఆ రీజన్తో కూడా డైవర్స్. ఈ డైవర్స్ పేరుతో మగవాళ్ళని విచిత్రమైన బాధలు పెట్టే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటంటే వాళ్ళు మానసికంగా చాలా మెంటల్లీ ఇబ్బందులు పడడం, చిన్నదానికి కూడా చిన్న చిన్న విషయాలకు కూడా డైవర్స్ అనడం, వాళ్ళ మీద విచిత్రకరమైన సెక్షన్లతో కేసులు పెట్టడం, వాళ్ళని మెంటల్లీ ఫిజికల్లీ అండ్ ఫైనాన్షియల్లీ కూడా వాళ్ళు బాగా ఇబ్బందులు పడే విధంగా చేయటం ఇలా జరుగుతుంది. వీటన్నిటిని చూసి ఏమనుకుంటున్నారంటే, ఈ పెళ్లిళ్ళు ఇవన్నీ ఎందుకు, ఉన్న రోజులు ప్రశాంతంగా ఉంటే పోయిద్ది కదా అని చెప్పి మగవాళ్ళ ఆలోచనలు. సో ఏంటంటే ఇలా వాళ్ళని ఈ విధంగా ఇబ్బందులు పెట్టి ఏదో సంతోషపడుతున్నారు, ఏదో సాధించామని ఫీల్ అవుతున్నారు. కానీ కొంతమంది ఆడవాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా ఈ పరిస్థితి వస్తుందమ్మా. ఎప్పుడైనా ఏదన్నా సమస్య వస్తే దాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాలి, కానీ ఇట్లా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టకూడదు. మేడం, మరి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారని చెప్పారు కదా, ఈ రీజన్స్ వల్ల. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అబ్బాయిలు ఉంటారు కదా మేడం, వాళ్ళ వైఫ్ ఇలా అలిగిందని ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే స్పెసిఫిక్ గా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఇవేనా, లేదా ఫైనాన్షియల్ గా కూడా? ఫైనాన్షియల్ గా కూడా ఉంటదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళది ఎలా ఉంటదంటే, ఇప్పుడు జగపతి బాబు అదేదో సినిమా చూసాను చూడండి, ఆమెనిది పొరుగింటి మంగళ గౌరి. సో అలాంటి ఆలోచనలే ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ప్రతిదీ పక్క వాళ్ళతో ఆలోచిస్తారు ఆడవాళ్ళు. ఏంటంటే ఎదురింటి ఆవిడ ఏ పట్టు చీర కొన్నది, సో ఆ పట్టు చీర నాకు తెస్తావా సస్తావా, ఎదురింటి ఆవిడ ఒక చైన్ కొనుక్కుంది, నాకు అలాంటి చైన్ తెస్తావా లేదా, లేదంటే మా చుట్టాలు నిన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు అది కొన్నారంట, ఆ ఇల్లు కొన్నారంట, ఆ ల్యాండ్ కొన్నారంట అని ఈ ఎకనామికల్ గా వాళ్ళకి నచ్చిన వస్తువులు కొని పెట్టకపోయినా కూడా చాలా మెంటల్లీ చాలా ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది. అంటే వాళ్ళు అడిగేదానికి వాళ్ళు ఇంట్లో మన బడ్జెట్ ను బట్టి కోరికల్ని తీర్చుకోవడంలో తప్పు లేదు. కానీ లేని దానికోసం వాళ్ళని మెంటల్ గా టార్చర్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తారు. కానీ మీకు వాళ్ళు కొన్న వస్తువు మీకు కొనిపెట్టే కెపాసిటీ లేనప్పుడు ఏం చేస్తారు? సో కాకపోతే ఇద్దరు కష్టపడాలి, ఇద్దరు కష్టపడి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి. కానీ అంతేగాని ఎదురింటి వాళ్ళు ఏదో చీర కొన్నారు, పక్కింటి వాళ్ళు ఏదో నగలు కొన్నారు అని చెప్పి ఇలాంటి వాటిని చూసి కూడా భర్తలను టార్చర్ పెట్టే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేడం, మనం ఇప్పుడు వరకు అయితే అబ్బాయిలే అమ్మాయిని కొడతారు, భర్తలే భార్యని కొడతారు, ఇలాంటి డొమెస్టిక్ వైలెన్స్ చూస్తాం. మరి భార్యలు కూడా భర్తల్ని కొడతారా మేడం? ఎందుకు లేరమ్మా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే భార్య లోపల కొట్టినా కూడా భర్తకు బయటకు వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ లేదు. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా భార్య కొట్టిందని వచ్చి అతను బయట చెప్పుకున్నాడు అనుకోండి, చిన్న చూపు చూస్తారు, వాల్యూ ఉండదు అసలు మగ మనిషికి. అదే భర్త కొట్టాడన్నా కూడా ఏది ఉండదు ఆడవాళ్ళకి, అమ్మో భలే కొడతాడంటానని చెప్పి అమ్మాయికి ఇంకా రెస్పెక్ట్ గా చూస్తుంటారు. కానీ అదే భార్య కొట్టింది అని వచ్చి మగవాడు బయట చెప్పుకుంటే చాలా చిన్న చూపు చూస్తారు సమాజం అతన్ని. అందుకని చెప్పి కొట్టినా కూడా చచ్చినట్టు వాళ్ళు 4 గోళ్ల మధ్య పడి ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేడం, మరి అబ్బాయిలు ఇలాంటివన్నీ చూసి పెళ్లి వద్దు అంటున్నారు కదా, మరి ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి మేడం? పెళ్లి అంటే ఏంటంటే శ్రావ్య, పెళ్లికి చాలా అర్థం ఉంది మనకి. సో ఆ పెళ్లిని ఈ రోజుల్లో ఆ పెళ్లికున్న అర్థాన్ని మార్చేస్తున్నారు. సో మగవాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. లైక్ వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, అదర్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అండ్ ఏంటంటే సరైన తోడుని ఎత్తుక్కొని చేసుకోవడం అనేది కరెక్ట్.
ఏంటంటే తోడు లేకుండా జీవితాంతం ఒంటరిగా ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది ఎవరికైనా. లైక్ ఏదన్నా మన ఎమోషన్స్ కానీ మన ఫీలింగ్స్ కానీ ఏది షేర్ చేసుకోవాలనుకున్నా పక్కన మనకి భార్య అనే తోడుంటే జీవితం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. కానీ అది సరైన తోడైతే ఇంకా అందంగా ఉంటది. సో ఇట్లా చేసుకోకుండా ఎవరో ఏదో చేస్తున్నారు, ఇట్లా గొడవలు అవుతున్నాయి, ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా సరిగ్గా ఉండట్లేదు, డైవర్సులు తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పి భయంతో ఉంటున్నారు చాలా మంది మగవాళ్ళు. కానీ అది వాళ్ళు ఓపెన్ గా చెప్పుకోలేక ఇవన్నీ ఎందుకులే, ఈ గొడవలన్నీ ఎందుకులే అని చెప్పి భయపడి వాళ్ళు చేసుకోకుండా సైలెంట్ గా ఏదో వాళ్ళకి తగ్గ జాబ్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ కాకపోతే పెళ్ళి అనేది చేసుకోవాలి. అదేంటంటే అండర్స్టాండింగ్ పర్సన్ ని చేసుకుంటే చాలా మంచిది. ఏంటంటే మగవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదనుకో, ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్ లాంటి అమ్మాయి కావాలి అని కోరికలు ఉంటాయి. సో అవన్నీ కాకుండా మనసు మంచిదైతే చాలు, రూపం అనేది ఎక్కడా కరెక్ట్ కాదు. ఓకేనా?